ఇక్కడ ఈ లింక్ చూసారు కదా, నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి పంపించిన లింక్ అండి. సో ఈ లింక్ కోసమే ఇన్ని ఇయర్స్ నేను వెయిట్ చేశాను. ఎందుకంటే కొంతమంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళతో బాయ్ ఫ్రెండ్స్తో ఎప్పుడైతే ఫ్రీ మూమెంట్తో సెక్స్ చేస్తారో వాళ్ళని క్యాప్చర్ చేసి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడానికి. సో ఇలా ఎంతమందికి ఏ విధంగా పంపించారనేది నాకు తెలీదు, బట్ ఇది మాత్రం నేను రిసీవ్ చేసుకున్నాను. నేను ఒక పాపులేషన్ స్టడీస్ స్టూడెంట్ అండి. నేను పాపులేషన్ సైకాలజీ కూడా నా సబ్జెక్ట్లో ఒక భాగం. నేను చిన్నప్పటి నుంచి కూడా సైకాలజికల్ బుక్స్ చదివేదాన్ని. అండ్ నేను డాక్టర్ సమరం గారిని బాగా ఫాలో అయ్యేదాన్ని. ఎందుకంటే నాకు సెక్సాలజిస్ట్ అని ఒక డాక్టర్లో కోర్సు అది అవ్వాలని చిన్నప్పటి నుంచి ఉండేది. అంటే 8th క్లాస్ 9th క్లాస్ అండ్ హెచ్ఐవి గురించి కూడా బాగా చదివేదాన్ని అనమాట. సో ఇవన్నీ చదవడం వల్ల ఏంటంటే నాలో ఒక జిజ్ఞాస అనేది పెరిగేలా చేశాయి. సో ఈ వీడియో లింక్ యొక్క సారాంశం చెప్పే ముందు లింక్ నుంచి వెనక్కి వెళ్దాం, అసలు ఏమైంది అనేది, ఎలా ట్రాప్ చేశారనేది. సో ఫస్ట్ ఈ లింక్ యొక్క సారాంశం ముందు చెప్పే ముందు చాలామందికి నేను ఒక అలర్ట్ చెప్తున్నాను. చాలామంది యువతి యొక్క వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ అని తర్వాత రొమాన్స్ వీడియోస్ తీయడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంటారు. అమ్మాయిలు ఆఫ్ న్యూడ్గా ఎక్స్పోజ్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ నెక్స్ట్ ఒకటి చెప్తున్నాను, తీసేవాళ్ళు అంటే అందరినీ కాదు, కొంతమందికి ఒక అమ్మాయి సిగ్గిపోతేనే విచ్చలవిడిగా నటిస్తుంది అనేది భ్రమ అండి. ఆ భ్రమను తీసేయండి. అమ్మాయికి ఫుల్ ఆఫ్ స్టామినా ఉండాలి, నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నానని, అప్పుడు ఖచ్చితంగా ఆ విధంగా చేయగలరు. అంతేగాని సిగ్గిపోతే విచ్చలవిడిగా ప్రతి ఒక్కరితో నటించాలని లేదు, గుర్తుపెట్టుకో. ఈ లింక్ యాక్చువల్లీ నాకు ఒక పార్ట్నర్ ఉన్నారు, తను ఒక పొలిటీషియన్ అబ్బాయి అండి. సో తను పొలిటీషియన్ అబ్బాయి అని కాకుండా ఒక చిల్లరగా బాధ్యత లేని వ్యక్తిగా నాకు పరిచయం అయ్యారు. ఎప్పుడంటే 2020లో అనమాట. అది కూడా నేను విజయవాడ నుంచి వచ్చాక కొంచెం నా మైండ్ సెట్ అంటే ఇక్కడ ఫ్యామిలీ హరాస్మెంట్ ఎప్పుడు ఫేస్ చేస్తూనే ఉంటాను. సో దానివల్ల కొంచెం ఆ అబ్బాయికి చెప్పడం జరిగింది, ఇలా ఫ్యామిలీ హరాస్మెంట్ ఉంది, సో కొంచెం మైండ్ చేంజింగ్ కోసం వచ్చాను, బట్ ఎక్కడో మీలో ఏదో తప్పు కనిపిస్తుందని ఆల్రెడీ ఆ రోజు చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చెప్పాను ఏంటంటే, ఇక్కడ కాకినాడలో నేను వర్క్ చేసినప్పుడు కొన్ని రూమర్స్ వచ్చినాయి. సో ఆ రూమర్స్ వల్ల కూడా కొంచెం నేను అప్సెట్ అయ్యాను. అండ్ విజయవాడలో కూడా ఒక ఇన్సిడెంట్ వల్ల అప్సెట్ అయ్యాను అని చెప్పాను. యాక్చువల్లీ ఈ అబ్బాయిని ఎలా ట్రాప్ చేశారంటే, తనకి రొమాన్స్ వీడియోస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, బి గ్రేడ్ మూవీస్ లాగా. సో తన యొక్క జిజ్ఞాస ఏంటంటే టు షో దట్ సంథింగ్, అదే నేను తప్పు పెట్టాను. కానీ నేను వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఒక పేపర్ మీద స్లిప్లోని ఒక ఆల్కహాల్ గురించి షార్ట్ ఫిలిం తీస్తే కనుక 10,000 గిఫ్ట్ హ్యాంపర్ వస్తుందని యాడ్ చూశాను. ఈ వ్యక్తి కూడా నాకు న్యూస్ పేపర్ యాడ్ ద్వారానే పరిచయం అయ్యారు. సో వీడియో కాల్లో చూసింది వేరే వాళ్ళు, కెమెరామ్యాన్గా వచ్చింది వేరే. ఎందుకంటే ఎవరైనా ఉండొచ్చు, బట్ కెమెరామ్యాన్ అయితే వేరే కదా. వీడి యొక్క రొమాన్స్ వీడియోస్ తీసేదానికి తర్వాత గ్లామ్ అయింది, కానీ వీడి యొక్క రొమాన్స్ వీడియోస్ తీసే జిజ్ఞాస ఉంది కదా. సో దాన్ని బట్టి నాకు పరిచయమైన వాళ్ళు, విజయవాడ పరిచయమైన వాళ్ళు ఇండైరెక్ట్గా ఎవరో ఒకరు, అంటే అది ఎవరైనా కావాల్సిన పాస్ని వాళ్ళు వీళ్ళని ట్రాప్ చేశారనమాట. సో ఆ టైంలో ట్రాప్ చేయడం వల్ల ఏంటంటే సంథింగ్ ఇష్యూ అయింది. ఇప్పుడు బాధ్యత అనేది వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ స్టిల్ హీ ఈజ్ ఇన్ మై కాంటాక్ట్స్. అంటే కాంటాక్ట్స్లో ఉన్నారంటే ఈ లింక్ కూడా తనకి నేను షేర్ చేశాను, ఇది ఎవరో బ్లాక్మెయిల్ పంపించారని. బట్ తనకి ఏంటంటే యాక్చువల్లీ ఆ పర్సన్ నాకు బెగ్గర్గా పరిచయం అయ్యాడు. బెగ్గర్గా అంటే చాలా పేద అబ్బాయి లాగా. సో నేను మామూలుగా నాకు మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం కోసం కొంచెం ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ పడింది. అండ్ నెక్స్ట్ తను ఏంటంటే ఒక పొలిటీషియన్ అబ్బాయి అని నాకు తెలియదు, బట్ చాలామంది అనుకున్నారు ఏంటంటే తను ఒక మినిస్టర్కి సంబంధించిన రిలేటివ్స్ అనుకున్నారు. ఆ రిలేటివ్స్ అనుకొని వాడిని ఇండైరెక్ట్గా ట్రాప్ చేయడం జరిగిందనమాట. బట్ ఎనీవే, బట్ ఒక అమ్మాయి పర్సనల్ ఇంటిమేషన్ని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి పంపించడం తప్పు. అది ఎవరు చేశారనేది నాకు ఇది బ్లాక్మెయిలింగ్ చేయడానికి. అండ్ ఈ లింక్ కూడా నేను ఒక అన్నోన్ ప్రైవేట్ నెంబర్ నుంచి నేను January 3rd, 2025 రిసీవ్ చేసుకున్నాను. సో అసలు ఎందుకు ఇది బ్లాక్మెయిల్ చేయడానికి అవసరం ఏముందని నాకు డౌట్. యాక్చువల్లీ తన బాధ్యత లేదని నేను డ్రాప్ అయిపోయాను తన రిలేషన్షిప్ నుండి. అది కూడా జస్ట్ ఎప్పుడంటే December 20th అండ్ February 21, 2021 ఆ ఇన్సిడెంట్స్ కొన్ని జరిగినాయి ఆ టైంలోనే.
సో బాధ్యత లేదు. అండ్ నెక్స్ట్ నేనేదో గొప్పింటి అబ్బాయి అని నేను ట్రాప్ చేశానేమో అనుకున్నాడు. కానీ తన దగ్గర నుండి ఇంచు కూడా నేను ఏది తీసుకోలేదు. ఈవెన్ నాకు ఆకలేస్తుందని కూడా నేను ఏది అడగలేదు. ఎందుకంటే తన మైండ్ సెట్ ఆల్రెడీ ఎవరో ఒకరి ద్వారా పొల్యూట్ అయిందని నేను అప్పుడే గ్రహించాను. సో ఇలాంటి ఖచ్చితంగా వాళ్ళు పొల్యూట్ చేసే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నాకు ఒక థ్రెట్ వస్తుందని నాకు తెలుసు. నాకున్న చిన్నపాటి సైకిక్ డిజార్డర్ పోవడానికి కూడా దీనితో నేను ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాల్సి వచ్చింది, అది కూడా బలవంతంగానే. సో అందుకే నేను డ్రాప్ అయిపోయాను. ఎందుకంటే నాకు కావాల్సింది ప్యూర్ లవ్ అండి. సో బాధ్యతగా నిలబడే ప్రేమ ఉండాలి ప్రతి అమ్మాయికి. సో జీవితం పోయింది, సూసైడ్ చేసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఏడ్చే రకం కాదు. ఎందుకంటే రాజుగారి గది 2 చూసారా, సమంత ఆమె ఒక లాయర్, కానీ తనని ఒక లేడీ బ్లాక్మెయిల్ చేసేది. తన ఫ్రెండ్ తన పక్కనే ఉంది, కాకపోతే తను లాయర్ కాబట్టి తన ప్రాబ్లం తానే సాల్వ్ చేసుకోవాలి. కాకపోతే కుటుంబం పరంగా ఒక ఫ్యామిలీలో పరువుగా ఎదిగిన అమ్మాయి కాబట్టి సూసైడ్ చేసుకొని అందులో చనిపోయింది. ఎందుకంటే తన తండ్రి అనే సపోర్ట్ లేక. సో నాకు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ సపోర్ట్ అనేది కొంచెం ఫ్యామిలీ హెరాస్మెంట్, ఆ ఆఫీస్లో ఉన్న మెంటల్ హెరాస్ చేసి సో మెంటల్గా డిగ్రేడ్ అయ్యేలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకే బాధ్యత లేదని మాత్రం వదిలేసాను తప్ప, ఎందుకంటే తన ఇది లేదు, తన లైఫ్ తనదని. కానీ ఎవడో బ్లాక్మెయిల్ పంపించాడు. ఇలా బ్లాక్మెయిల్ పంపిస్తే అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. కానీ ఈ లింక్ కోసమే నేను చూశాను, ఎందుకంటే ఇదే నా ప్రూఫ్. అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు బ్లాక్మెయిల్ చేయడానికి. వాళ్ళకి టార్గెట్స్ కూడా ఇస్తారనమాట. మీకు ఆ బ్లాక్మెయిల్ పంపించినప్పుడు, ఒక లింక్ పంపించినప్పుడు వెంటనే మీరు వాళ్ళకి రిప్లై ఇస్తే, నువ్వు పలానా చోట ఇంకొక టార్గెట్ అంటే మీ చేతే వేరే వాళ్ళు న్యూడ్ వీడియో తీయించడం కానీ, లేదంటే వాళ్ళకి అప్రోచ్ అవ్వడం కానీ టార్గెట్స్ ఇస్తారు. హైలీ హైటెక్ ఇన్విజిబుల్ క్రైమ్.